హలో పిల్లలు, నేను చెప్పబోతున్న కథ గుణపాఠమే సరైన బహుమతి. ఒక అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక ఎద్దు మేత కోసమని అడవికి వచ్చింది. అక్కడ దానికి బక్క చిక్కిన నాగుపాము కనిపించింది. అంటే చాలా రోజుల నుంచి తిండి తినక బక్కగా ఉందన్నమాట. ఆ నాగుపాము కనిపించింది. ఎంతో ఓపిక చేసుకొని అది వృషభరాజా బాగున్నారా అందనమాట. ఆ నాగుపాము ఏమన్నది, ఒంట్లో ఓపిక తెచ్చుకొని వృషభరాజా బాగున్నారా అని అడిగిందనమాట. ఆ ఎద్దు పలకరించింది. ఏమని పలకరించింది? పర్వాలేదు నాగరాజా అన్నదనమాట. మీరేంటి ఇంత నీరసంగా ఉన్నారు అని అంది ఆ ఎద్దు. సరైన ఆహారం దొరకక ఇలా తయారయ్యా అని బాధపడింది ఆ నాగుపాము. నాకు ఇక్కడ మేత దండిగా దొరకడం లేదు అని చెప్పింది ఆ ఎద్దుతోటి ఆ నాగుపాము. కనబడే ఏరు దాటి వెళ్ళాలనుకుంటున్నా అంటే ఇక్కడ నుంచి ఈ ఏరు అంటే ఒక చిన్న కాలువలాగా ఉంటుంది, అది దాటి అవతల సైడ్ పోతే దానికి ఆహారం దొరుకుతుంది. కానీ పాము అంత ఈజీగా పోలేదు కదా. అయితే అక్కడ బోలెడన్ని కప్పలు ఒడ్డునే ఉంటాయి అని ఆ నాగుపాము ఎద్దుతోటి చెప్పిందనమాట. అప్పుడు ఆ ఎద్దు ఏమన్నదంటే, నా కొమ్ములకు చుట్టుకొని నువ్వు ఉండు, నేను తీసుకెళ్తా అని చెప్పిందనమాట ఆ ఎద్దు. వచ్చేటప్పుడు మళ్ళీ నేను అక్కడ గడ్డి మేసి వచ్చేటప్పుడు నిన్ను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ దిగబెట్టిపోతా అని చెప్పిందనమాట. పాము అలాగే అని తల ఊపింది. ఈ రెండు ఏరు దాటి ఇవతలి వైపు నుంచి అవతలి వైపుకు వెళ్ళినాయి. కప్పలు తెప్పలుగా ఉన్న ఆ సర్పానికి నోరు ఊరిపోయింది అనమాట. అప్పటికప్పుడే రెండిటిని మింగేసింది. ఇలా 10 రోజులు గడిచేసరికి పాము బలంగా బహరాటంగా గట్టిగా అయిపోయిందనమాట. దాంతోపాటు దానికి శారీరక బలం పెరిగేసరికి దాంతోపాటు గర్వం గుణంగా పెరిగిపోయింది. ఎప్పుడన్నా ఎద్దు రావడం కాస్త ఆలస్యమైతే చాలు, ఇప్పటిదాకా ఏం చేసినావు అని ఆ ఎద్దు పైన మండి పడుతుండేది. అలాగే సాయంత్రం తిరిగి వెళ్ళేటప్పుడు కాసేపు ఉండు పోదాం అని అంటూ ఉండేది. అంటే చిర్రుబొర్రులాడుతుండే. మాత్రం ఎదురు చెప్పినా, నువ్వు నాకు ఎదురు చెప్తే నిన్ను కాటేస్తా అని అనేదన్నమాట. ఇక ఎద్దుకి చాలా రోజుల నుంచి చూసినప్పటి నుంచి కోపం వచ్చింది. ఎలాగైనా దానికి బుద్ధి చెప్పాలనుకుంది. మనసులో ఓ రోజు పొద్దున్నే వచ్చి, నాగరాజా, ఎన్నాళ్ళని కప్పలతో కడుపు నింపుకుంటావు? మా ఊళ్ళో గురవయ్య కోడి 10 గుడ్లు పెడుతుంది రోజు. నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా. అతడికి ఎలాగో కళ్ళు కనిపించవు కాబట్టి నువ్వు హాయిగా వాటిని తినొచ్చు అందనమాట. భలే 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 బయలుదేరదామంది పాము. నిజానికి అతడు గుడ్డివాడు కాదు, కేవలం మెల్లకన్నుందంతే. పాము కోళ్ళగంప దగ్గరికి రావడం చూశాడు. కర్రతో దాన్ని చావగొట్టాడు. అప్పుడు ఆ ఎద్దేమన్నా, అమ్మయ్య దీని పీడ విరగడైంది అని అనుకుందనమాట. విష జంతువులకు సహాయం చేస్తే ఎప్పటికైనా ముప్పే అనుకుంటూ ఎద్దు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా కానీ దుర్బుద్ధి గల వారికి, చెడ్డవారికి సహాయం చేస్తే ఎప్పుడైనా మనకు ముప్పే. కాబట్టి పిల్లలు ఎప్పుడైనా చెడ్డవారికి సహాయం చేయకండి, చాలా మంచివారికి మాత్రమే సహాయం చేయండి. సహాయం చెయ్యాలి కానీ చేసే వ్యక్తి సరైన వ్యక్తా లేదా అని చూసుకొని సహాయం చేయండి. సరే, మీకు ఈ కథ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.